చేస్తున్నాను. ఉదయకాల శుభాలు కూడా తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారము ఈ శివైలో వాక్య పరిచర్య చేయడానికి నాకిచ్చిన అవకాశంను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం గత కొంతకాలం నుంచి కుటుంబాల పట్ల దేవుని ప్రణాళిక అనే అంశాన్ని తీసుకొని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. గత వారము ఒక కుటుంబంలోని వారే ఆ వ్యక్తికి శత్రువులుగా ఎందుకు తయారవుతారు? ఒక కుటుంబంలోని వారే ఆ వ్యక్తిని శత్రువుగా చూసే అవకాశం ఉంది అనే అంశాన్ని తీసుకొని మనం ధ్యానం చేసుకున్నాం. అయితే క్రీస్తు వారు ఖచ్చితంగా మాట్లాడారు కదా, ఒక కుటుంబంలో నేను ఖడ్గాన్ని తీసుకురావడానికి వచ్చాను కానీ సమాధానాన్ని కాదు, గొడవలు పెట్టడానికి, వారి మధ్య విరోధము పెట్టడానికే వచ్చాను అన్నట్టుగా మనం పోయిన వారం వచనాన్ని తీసుకొని ధ్యానం చేసుకున్నాం. అయితే క్రీస్తు వారు ఎందుకు ఇలా చేశారు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆ కుటుంబం యొక్క క్షేమము కొరకే అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ కుటుంబము రక్షించబడాలి. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు, ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి విశ్వాసిగా ఉన్నప్పుడు ఆ వెలుగు ఆ కుటుంబంలో ప్రకాశించాలి అని, మిగతా వారు చీకటిలో ఉన్నవారు కూడా వెలుగులోకి నడిపించబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనకు తెలుసు జక్కయ్య విషయంలో కూడా ఈ ఇంటికి రక్షణ వచ్చేను అనే మాట మనం చూస్తాం. ఒక వ్యక్తిని బట్టి, జక్కయ్యకు కలిగిన మారు మనస్సును బట్టి ఆ ఇంటికి రక్షణను ఇవ్వడానికి క్రీస్తు వారు ఇష్టపడ్డారు. అదేవిధంగా నోవహు విషయంలో కూడా మనం చూస్తాం. నోవహును బట్టి కుటుంబము రక్షించబడింది కదండి. అబ్రహామును బట్టి లోతు కుటుంబము రక్షించబడింది. లోతు యొక్క నీతిని బట్టి కూడా ఆ కుటుంబాన్ని రక్షించుకునే అవకాశాన్ని ఆ కుటుంబం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ కుటుంబము మొత్తము కూడా రక్షించబడే అవకాశం ఉంది. అయితే మొదట్లో ఖచ్చితంగా విరోధం ఉంటుంది. అవిశ్వాసులుగా ఉన్నవారు, ఆ కుటుంబంలో అవిశ్వాసులుగా ఎవరైనా ఉన్నట్లయితే వారి మధ్యలో ఖచ్చితంగా విరోధం ఉంటుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి నిలవబడినప్పుడు, క్రీస్తు కొరకు నిలవబడినప్పుడు ఆ కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చాలా మంది తన కుటుంబాన్ని పోగొట్టుకుంటానేమో అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మా వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు జీవించాలి కదా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎందుకు జీవించాలి, వారు కాదంటున్నారు కదా, వారు వద్దంటున్నారు కదా, సరే వదిలేద్దాంలే, వారు చెప్పినట్టుగానే విందాంలే అని కాంప్రమైజ్ అయిపోయే విశ్వాసులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇందాక చదవబడిన వాక్య భాగము స్పష్టంగా మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది కదా. మనం ఇందాక చదవబడినట్టుగా పౌలు గారు ఏమంటున్నారు 29వ వచనంలో, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ప్రవర్తించమంటున్నాడు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ప్రవర్తించండి అంటున్నాడు. అంటే ఏ స్థితిలో మన విశ్వాసాన్ని చూపించాలి అన్నది ఇక్కడ ఖచ్చితంగా పౌలు గారు మాట్లాడుతున్నారు వాక్య భాగంలో. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ప్రవర్తించండి, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టుగా ప్రవర్తించండి, ఏడ్చేవారు ఏడవనట్టుగా ఉండండి, సంతోషపడేవారు సంతోషపడనట్టుగా ఉండండి, ఏదైనా కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళేవారు కొనుక్కున్న తర్వాత అది నాది కానట్టుగా ప్రవర్తించండి అంటున్నారు. ఏదైతే మనం కలిగి ఉన్నామో అది లేనట్టుగా ప్రవర్తించండి అంటున్నాడు. అంటే ఏ స్థాయికి ఒక కుటుంబంలోని వ్యక్తి వెళ్ళాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అని ఖచ్చితంగా వాక్యము మాట్లాడుతుంది కదా. అంటే భర్తను విడిచిపెట్టమనో లేకపోతే భార్యను విడిచిపెట్టమనో కాదు దాని అర్థం. కిందికి వచ్చినప్పుడు ఇందాక 31 కూడా చదవాలి. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు పౌలు గారు అని అంటే, పెళ్లి కానివాడు ప్రభు విషయమై చింతిస్తున్నాడు. అయితే పెళ్ళైన వాడు 33లో పెళ్ళైన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు.
కదా! పెండ్లైన వారు ఏం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు ఆ మాట రాయబడింది అనంటే, పెండ్లైన భార్య లేకపోతే పెండ్లైన భర్త తన భార్యను ఎలా సంతోషపెట్టాలి? లేకపోతే తన భర్తను ఎలా సంతోషపెట్టాలి అనే దాని మీద చింతిస్తూ ఉంటారు. దాని మీద సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. కాన్సంట్రేషన్ వారికి దాని మీద ఉంటుంది. ఎలా నా భార్యను సంతోషపెట్టాలి? ఎలా నా భర్తను సంతోషపెట్టాలి? ఎలా నా కుటుంబాన్ని సంతోషపెట్టాలి? ఎలా వాళ్ళకు కావాల్సిన అవసరతలు తీర్చాలి? ఈ విషయంలోనే వారి ధ్యాస ఉంటుంది. వారి సమయాన్ని ఉంటుంది. దేవుని విషయం చింతించాలి యాక్చువల్‌గా. దేని గురించి చింతించమంటున్నాడు? దేవుని గురించి చింతించాలి. ఎందుకు? ఆడ రాయబడిన మాటేంటి? ఈ లోకపు నటన అని రాయబడింది. ఈ లోకపు నటన. అంటే నటన అంటే అర్థం ఏంటి? నటిస్తూ ఉంటాం కదా! నటిస్తూ ఉంటారు. హీరోలు కానీ సినిమాలలో, సీరియల్‌లో కొంతమంది నటిస్తూ ఉంటారు. ఎందుకు నటిస్తూ ఉన్నారు వాళ్ళు? అది నటన అంటే అది ఒరిజినల్ కానిదనేగా అర్థం. రియల్ కాదు. వారి నేమ్ కొరకో, వారి ఫేమ్ కొరకో, డబ్బు సంపాదించడానికో, సెలబ్రిటీగా ఉండడానికో, సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి, గొప్పగా అనిపించుకోవడానికి, బయట గొప్పగా అనిపించుకోవడానికి. కదండీ! రియల్ కానిది, ఒరిజినల్ కానిది, సత్యము కానిది నటన. అంటే భార్య ఎవరి గురించి చింతించాలి? ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? దేని గురించి చింతించాలి? ఒక భర్త దేని గురించి చింతించాలి? ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి? ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి? కిందికొచ్చినప్పుడు 34వ వచనంలో అటువలనే పెళ్లి కాని స్త్రీయు, కన్యకయు తాము శరీరమందును, ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు. పెళ్లి కాని వాళ్ళు ఎందుకు పెళ్లి కాని వాళ్ళ వలె ఉండండి, ఎందుకు భార్యలు లేని వారి వలె ఉండండి, ఎందుకు భర్తలు లేని వారి వలె ఉండండి అని అంటున్నాడు అనంటే, అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందట? ప్రభువు విషయమై చింతిస్తారు. ప్రభువును సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు. మీ హృదయంలో, మీ ఆలోచనలో మొదటి ప్రయారిటీ నీ భార్యకిస్తున్నావేమో, నీ భర్తకిస్తున్నావేమో, నీ పిల్లలకిస్తున్నావేమో, లేకపోతే లోకములోని ఆచారాలకు, లేకపోతే ఏమి కొందునో, ఏం కొనుక్కోవాలి, నా జీవితంలో ఏం నా ఇంట్లో ఏం కావాలి? శ్రద్ధ ఎక్కువగా వీటి మీద పెడుతున్నావేమో. షాపింగ్ గురించి కూడా రాయబడింది కదా అక్కడ. ఏమి కొంటామో దానిని మీది కానట్టుగా ప్రవర్తించండి అంటున్నాడు. ఇష్టపడి కొనుక్కుంటాం. దాని మీద మన హృదయాన్ని, మన ఆలోచనలను, మన జీవితాన్ని అక్కడ మన హృదయాన్ని దాని మీద ఉంచే ప్రయత్నం చేస్తుంటాం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. దాన్ని జాగ్రత్తగా, శ్రద్ధగా చూసుకుంటూ ఉంటాం ఏదైనా విలువైన వస్తువులు కొన్నప్పుడు. అలా ఉండకండి అంటున్నాడు. సంతోషపడుతున్నావేమో సంతోషపడకు. సంతోషపడనట్టు బ్రతుకు. ఏడుస్తున్నావా ఏడవనట్టు బ్రతుకు. ఎందుకు? ఈ లోకపు నటన ముగియబోతుంది. మీరు దేని గురించి అయితే సంతోషపడుతున్నారో అది ఒరిజినల్ కాదు. దేని గురించి అయితే మీరు బాధపడుతున్నారో అది ఒరిజినల్ కాదు. దాని గురించి కాదు బాధపడాల్సింది. భర్తను సంతోషపెట్టాలనుకుంటున్నావేమో అది కాదు. భార్యను సంతోషపెడుతున్నావేమో అది కాదు. ఇదంతా నటన. అంటే అది ఒరిజినల్ కాదు. మీరు సంతోషపెట్టాల్సింది ప్రభువును. ప్రభువును సంతోషపెట్టండి. మొదటి ప్రయారిటీ. ఖచ్చితంగా దేవుని వాక్యం మాట్లాడుతుందండి. మన హృదయములో దేనిని పొసెస్ చేసుకుంటున్నాం? మన హృదయములో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఎవరికిస్తున్నాం? నా జీవితములో, నా ఆలోచనలో, నా ప్రవర్తనలో ఎవరికి నేను స్థానాన్ని ఇవ్వాలి? ఎవరిని సంతోషపెట్టాలి? ఈ విషయం గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. అందుకనే మొదటగా 29లో ఒక మాట అంటున్నారు. కాలము సంకుచితమై ఉన్నది కనుక. కాలము సంకుచితమైపోయింది. కాలము పాస్ అవే అని రాయబడింది ఇంగ్లీష్‌లో. అయిపోతుంది. సమయం అయిపోతుంది. నారో అయిపోతుంది. చాలా దగ్గరికొచ్చేసాము. సంకుచితం అంటే చాలా తక్కువ, కొద్దిగా. చివరి దినాలలోకి వచ్చేసాము. దగ్గరకొచ్చేసాము. ఇంకా ఈ సమయం దగ్గరకొస్తున్నప్పటికి కూడా మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి.
ప్రభువును కదా సంతోషపెట్టాలి. ఆయన కదా నిజమైన దేవుడు. ఆయన కదా సత్యము. ఆయన కదా మన కొరకు ఈ లోకంలోకొచ్చి, ఆయన కదా మన కొరకు మరణించాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆయనతో పాటుగా మనల్ని జీవింపచేశాడు కదా! ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు కదా, అనేకమైన ఆశలు, లోకాశలతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, నరకానికి పాత్రులమైపోతామేమో అని ఆయన కదా వచ్చాడు. నిత్య నరకము నుండి ఆయన కదా మనల్ని తప్పించాడు. ఆయన పక్కలో సీట్ ఇచ్చాడు గదా మనకి. ఆయనతో పాటుగా కూర్చుండబెట్టే అవకాశాన్ని మనకిచ్చాడు. ఒక మార్గాన్ని చూపించాడు. అలాంటప్పుడు ఎవరిని సంతోషపెట్టాలి నేను? ఈ విషయాన్ని ఆలోచించమని వాక్యము ఖచ్చితంగా రాయబడింది. ఇదే మాట పేతురు గారు తిమోతికి రాసిన పత్రికలో కూడా మాట్లాడతారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనాలను చదివితే, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఒక వ్యక్తి సైన్యంలో చేరాడు. సైన్యంలో చేరిన ఆ వ్యక్తి ఎవరిని సంతోషపెట్టాలి? సైన్యంలో చేరాడు అంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి యుద్ధం చేయాలి కదండి. యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేయాలి? తన కమాండర్ ఏదైతే చెప్తాడో, చీఫ్ కమాండర్ ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా యుద్ధం చేయాలి. తనకిష్టంగా యుద్ధం చేయాలి. తనకిష్టమైన చోటుకు వెళ్ళాలి. అంటే కమాండర్‌ని సంతోషపెట్టే విధంగా యుద్ధం చేయాలి. ఆ సైన్యంలో అతను జీవించాలి. తన చిత్త ప్రకారం, తన ఆజ్ఞ చొప్పున, చీఫ్ కమాండర్ ఆజ్ఞ చొప్పున ఆ వ్యక్తి అక్కడ యుద్ధం చేయాలి. తనకు అధికారి అతను. కానీ అలా కాదు, నేను నా కుటుంబంలో వాళ్ళు ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో నేను చూసి రావాలి, నేను వెళ్ళాలి, నా పిల్లల పరిస్థితి ఏంటో, వాళ్ళకి అన్ని సమయానికి సమకూర్చుకుంటున్నారో లేదో అని కుటుంబం మీద ధ్యాస పెట్టుకొని, లోకం మీద ధ్యాస పెట్టుకొని, సైన్యంలో ఉండి నేను ఇంటికి వెళ్ళాలి, నేను యుద్ధం చేయలేను, ఇప్పుడు నాకు కాదు మళ్ళొచ్చి చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడగలడా? జీవన వ్యాపారములో చిక్కుకుంటాడా? ఎందుకు చేరాడు అలాంటప్పుడు సైన్యంలో? ఒక వ్యక్తి సైన్యంలో చేరాడు అని అంటే యుద్ధం చేయడానికి, కమాండర్‌ని సంతోషపెట్టడానికే. అలా కాకుండా యుద్ధంలో చేస్తూ మధ్యలో నేను ఇంటికెళ్ళొస్తాను అని మాటి మాటికి ఈ లోకంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాడా? చిక్కుకుంటాడా? నియమము ప్రకారము యుద్ధం చేస్తేనే కదా ఆ వ్యక్తికి జీవ కిరీటం వస్తుంది, ఫలితం వస్తుంది, విజయం వస్తుంది అని రాయబడింది. అంటే యుద్ధముతో పోలుస్తున్నాడు మన ఆత్మీయ జీవితాన్ని. ఏనాడైతే మనం క్రీస్తు వారిని అంగీకరించామో ఆనాడు ఆయన మన చీఫ్ కమాండర్‌గా ఉన్నాడు. క్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా యుద్ధ రంగంలో ఉన్నట్టుగానే కదండీ, యుద్ధ రంగంలో ఉన్నాం మనం. ఒక పోరాటంలో ఉన్నాం. యుద్ధం చేయాలి. యుద్ధం చేయాల్సింది పోయి, లేకపోతే చీఫ్ కమాండర్‌ని సంతోషపెట్టాల్సింది పోయి, క్రీస్తు వారిని సంతోషపెట్టాల్సింది పోయి, మనం ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నాం? జీవన వ్యాపారంలో చిక్కుకుంటున్నాం. ఈ లోకంలో చిక్కుకుంటున్నాం. లోకంలోని బంధకాలకు అడిక్ట్ అయిపోతున్నాం. పొసెస్ చేసుకుంటున్నాం రిలేషన్స్‌ని. పొసెస్ చేసుకుంటున్నాం వస్తువులని. హృదయంలో ఉంచుకుంటున్నాం వాటిని. ఆ ఉద్యోగాన్నో, లేకపోతే ఆ వ్యాపారాన్నో, అధికారాన్నో, బలాన్నో, బలగాన్నో, ధనాన్నో నా హృదయంలో పెట్టుకుంటున్నాను. దాంట్లో చిక్కుబడిపోతున్నాను నేను. కానీ చేయాల్సిన పనేంటి? ఒక కుటుంబంలో ఉన్న ఒక విశ్వాసి చేయాల్సిన పని సంతోషపెట్టాలి క్రీస్తు వారిని. తన చీఫ్ కమాండర్‌ని సంతోషపెట్టాలి. కదండీ! అది ప్రాముఖ్యమైన అంశము. అలాంటప్పుడు చీఫ్ కమాండర్‌ని సంతోషపెట్టనప్పుడు, ఆయన చెప్పినట్టుగా విననప్పుడు, నియమము ప్రకారము పోరాడనప్పుడు ఎందుకు యుద్ధంలో చేరినట్టు? ఎందుకు సైన్యంలో చేరినట్టు?
ఈ ప్రశ్ననే మనకేస్తున్నారు పౌలు గారు. క్రీస్తు వారిని అంగీకరించావా? క్రీస్తు వారిని సంతోషపెట్టడానికి? ఆయన మార్గంలో నడుస్తానని తీర్మానం తీసుకున్నావా? నిలవబడతాను ఆయన కొరకు అని తీర్మానం తీసుకున్నావా? ఆయన వెంబడించు అంటే వెంబడించే తీర్మానం తీసుకున్నావా? అలాంటప్పుడు తిరిగి లోకంలోకి ఎలా వెళ్తావు? లోకంలో ఉన్న వాటిని హృదయంలోకి ఎలా పెట్టుకుంటావు? ఆయనను కదా సంతోషపెట్టాల్సింది. అలాంటప్పుడు లోకంలో ఉన్న విషయాల మీద ఆసక్తి చూపిస్తున్నప్పుడు, క్రీస్తు వారి మార్గంలోకి ఎందుకొచ్చావు? ఆయననెందుకు విశ్వసిస్తున్నావు? ఆయననెందుకు నమ్ముకున్నావు? ఒక్కసారి పరీక్షించుకోండి అని వాక్యము హెచ్చరిస్తుంది. చివరి దినాలలో ఉన్నాం. చాలా చివరి దినాలకొచ్చాము. సంకుచితమైన దినాలలో ఉన్నాం. కుటుంబంలో విశ్వసించిన వ్యక్తి నిలవబడకపోతే, తను కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోకపోతే, నువ్వు రక్షించబడలేవు. నీతో పాటుగా నీ కుటుంబము రక్షించబడలేదు. నిలవబడనప్పుడు, విశ్వాసంలో స్థిరంగా లేనప్పుడు, వాక్యాన్ని గట్టిగా పట్టుకోలేనప్పుడు, భయపడుతున్నప్పుడు నీ కుటుంబంలోని వారికి ఆయనను ఎందుకు విశ్వసించినట్టు? ఎదురుపడి నేను ఇదే చేస్తానని తిరుగుబాటు చేసి మనము వాళ్ళకి కుటుంబంలోని వారికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరంలా. ఆయన ఆజ్ఞ చొప్పున ఆయన ఏం చెబుతున్నాడు అనే దానిని మనకు ఆయన మాటకు విధేయత చూపిస్తూ, మనల్ని మనం తగ్గించుకొని క్రియల ద్వారా మన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఆ కుటుంబానికి రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నేను కలిగిన దానిని పట్టుకున్నానా లేదా? నేను నా క్రీస్తు వారిని సంతోషపెడుతున్నానా లేదా? నా కమాండర్‌ని సంతోషపెడుతున్నానా లేదా? ఇది ప్రాముఖ్యమైన విషయం. భార్యలు లేనివారు భార్యలు లేనట్టుగా ప్రవర్తించండి. కొంటున్నవారు అది తమది కాదు అన్నట్టుగా ప్రవర్తించండి. హృదయంలోకి తీసుకోవద్దు. ఎందుకు? ఈ లోకమే నశించిపోబోతుంది. ఈ లోకంలోని వస్తువులు నశించిపోవా? ఈ లోకపు నటననే గతించిపోబోతుంది. మరి లోకంలో ఉన్నవన్నీ గతించిపోవా? శాశ్వతమైనదేది? అశాశ్వతమైనదేది? దేనిని హృదయంలో నువ్వు పొసెస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు? దేనిని చేసుకోవాలి? ఎవరిని సంతోషపెట్టాలి? లేనట్టుగా ప్రవర్తిస్తేనే ఆయన మన హృదయంలో ఆయనకు మనం ప్రథమ స్థానం ఇవ్వగలం. కదండి! అది వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. యుద్ధంలో చేరాను నేను. మనము నిత్య జీవం కొరకు పిలువబడ్డాము అనే విషయాన్ని కూడా ఇదే తిమోతిలోనే మనం చూస్తాం కదా. తిమోతి మొదటి పత్రికలో చూస్తాం. మొదటి పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము 12వ వచనం చదువుతున్నాను. నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. దేని కొరకు పిలువబడ్డాడు క్రైస్తవుడు? విశ్వాసి దేని కొరకు పిలువబడ్డాడు? నిత్య జీవం కొరకు పిలువబడ్డాడు. అల్టిమేట్ గోల్, క్రైస్తవుని అల్టిమేట్ గోల్ ఏంటి? నిత్య జీవము. దాని కొరకు పిలువబడినప్పుడు నేను ఒప్పుకున్నాను విశ్వాసంలో నిలవబడతానని. అలాంటప్పుడు ఏం చేయాలి? పోరాడాలి. విశ్వాస సంబంధమైన పోరాటం ఇది. యుద్ధంలో ఉన్నాం. ఖచ్చితంగా పోరాడాలి వాక్యానుసారంగా. క్రీస్తు వారిని సంతోషపెట్టే విధంగా పోరాడాలి. అప్పుడు మాత్రమే మనం నిత్య జీవాన్ని సంపాదించుకోగలము. మన కుటుంబంలో ఉన్న వారిని మనతో పాటుగా పరలోకం చేర్చే అవకాశాన్ని ఆ ఇంట్లో ఉన్న, ఆ కుటుంబంలో ఉన్న విశ్వాసి అయిన ఒక వ్యక్తికి అప్పగించబడింది బాధ్యత. సమాధాన పరిచే పరిచర్య. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఇంకొక మాట చదువుకుని ముగించుకునే ప్రయత్నం చేస్తాం. యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదింతము రండని చెప్పుకుని వారలారా, రేపేం సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఏంటి మన స్థితి అంటే, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే జీవితాలు మనవి. రేపు ఉంటామో లేదో తెలియదు. లేకపోతే క్రీస్తు వారు ఎప్పుడొస్తారో తెలియదు. సమయము సమీపించింది. ఆ దినము చూసిన కొలది అని మనకి హెబ్రీయుల పత్రికలో కూడా చూస్తాం. సమయం సంకుచితమైంది, సమయం లేదు. అలాంటప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి? రేపు ఏం జరుగుతుందో తెలీదు అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? యాక్చువల్‌గా ఏం చేస్తున్నాం?
నేను ఒక పట్టణానికి వెళ్ళి, పలానా చోటుకి వెళ్ళి, పలానా బిజినెస్ చేసి, పలానా వ్యాపారం చేసి, పలానా ఉద్యోగం చేసి, నేను సంపాదించుకొనొస్తాను. 1 సంవత్సరం ఉండి, 2 సంవత్సరాలుండి, లేకపోతే ఇన్ని సంవత్సరాలకి ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? కమిట్ అయిపోతున్నాడు తన లైఫ్‌ని. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉండి, కమిట్ అయిపోయి అక్కడ నేను సంపాదించుకుంటాను. అక్కడ నేను సుఖిస్తాను. అక్కడ ఉన్న వాటిని నేను సంపాదించుకునే ప్రయత్నం చేస్తాను. తన జీవితాన్ని ఆ 1 సంవత్సరం ఈ వచ్చటంలో 1 సంవత్సరానికి కమిట్ చేసుకుంటున్నాడు. ఈ సంవత్సరం అంతా నేను ఇది చేస్తాను. అంటే అర్థం ఏంటి? ఇంక ఈ సంవత్సరంలో నా పనులివి. ఇంక వేరే పనులు చేయలేను. అర్థం ఏమవుతుంది? రేపు ఉంటావో లేదో తెలీదు నీకు. అలాంటప్పుడు 1 సంవత్సరం వరకు నువ్వైతే నీ లైఫ్‌ని కమిట్ చేసుకుంటున్నావే, అంతవరకు ఉంటావో లేదో కదా! దాని కొరకు నీ లైఫ్‌ని స్పెండ్ చేయడానికి, దాని మీద కాన్సంట్రేట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావే. రేపు సంగతి గురించి ఆలోచన చేస్తున్నావా? రేపేమైపోతుందో నీకు తెలీదు కదా! మరి 1 సంవత్సరం వరకు నువ్వు ఎలా కమిట్ అయితావు? నీ చేతుల్లో ఉందా? నువ్వు 1 సంవత్సరం వరకు జీవిస్తాననే గ్యారంటీ నీకుందా? అనే విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ రాయబడింది. అందుకనే ప్రభువు చిత్తమైతే అనే మాట రాయబడింది తర్వాత. 15వ వచనంలో కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలి. ప్రభు చిత్తమైతే నేను బ్రతికుంటే వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఆయన చిత్తం ఉండాలి. మనం 1 సంవత్సరం బ్రతకాలన్నా, లేకపోతే రేపటి వరకు బ్రతికుండాలంటే ఆయన చిత్తమై ఉండాలి. అది క్రైస్తవునికి అర్థం కావాలి. ఇంకొక వ్యక్తిని కూడా చూస్తాం గదా! తినుము, తాగుము, సుఖించుము. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. చాలా పంట పండింది అతనికి. చిన్న కొట్లున్నాయి. ఈ చిన్న కొట్లు నేను తీసివేసుకొని పెద్ద కొట్లు కట్టించుకుంటాను. ఇక నా జీవితాన్ని తినుము, నా ప్రాణంతో నేను చెప్పుకుంటాను. తినుము, త్రాగుము, సుఖించుము అని. నాకు చాలా ధనం ఉంది. చాలా ధాన్యం ఉంది. చాలా సంపాదించుకున్నాను. ఇక నేను ఆనందిస్తాను, సుఖిస్తాను, సంతోషిస్తాను ఇక జీవిత కాలమంతా అనంటే ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఆ రోజు రాత్రి? వెర్రివాడా! ఈరోజు రాత్రే నేను నిన్నడుగుతున్నాను. నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. మరి నువ్వు సంపాదించింది ఏమైపోతుంది? ఎన్నో సంవత్సరాలకు నీ జీవితాన్ని కమిట్ చేసుకుంటున్నావు కానీ, రేపు నువ్వు ఉంటావా లేదా విషయం తెలీదు కదా! అప్పుడు నువ్వు సంపాదించినది నువ్వు అనుకున్న ఆనందము, ఆ సంతోషము నువ్వు చేసుకున్నావే నీ హృదయంలో. నేను ఇది కలిగి ఉన్నాను అని అనుకుంటున్నావే, ఇది నేను సంపాదించుకున్నానని నువ్వు అతిశయపడుతున్నావే, అది ఏమైపోతుంది? అనే ప్రశ్న దేవుడు క్రీస్తు వారు వేస్తున్నారు. రేపటి గురించి ఆలోచించకుండా మనం ఎప్పుడో సంగతుల గురించి ఆలోచన చేస్తున్నాం. కాలం సంకుచితమైంది అన్న విషయాన్ని ఆలోచన చేయకుండా, ఈ లోకములో నటన ముగియబోతుందన్న విషయం ఆలోచన చేయకుండా, సత్యం గురించి ఆలోచన చేయకుండా, క్రీస్తు వారి మార్గముల గురించి ఆలోచన చేయకుండా, మనం ఆలోచన చేస్తున్నట్లయితే క్రీస్తు వారు హెచ్చరిస్తున్నారు. ఈ లోకపు నటన ముగియబోతుంది. ఏది ఒరిజినలో, ఏది సత్యమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ జీవితాలను కమిట్ చేసుకోవడానికో, లేకపోతే కొన్ని సంవత్సరాలకు కమిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, అది కాదు. అన్ని సంవత్సరాలు బ్రతికుండాలి అనంటే ప్రభు చిత్తమై ఉండాలి. ప్రభు చిత్తమైతే అనే మాట వచ్చినప్పుడు ఆయనకు ప్రయారిటీ ఇచ్చే వారంగా ఉండాలి. ఆయనకు ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉండాలి. అలా జీవిస్తున్నప్పుడు నేను రక్షించబడతాను. నాతో పాటుగా నా కుటుంబము రక్షించబడే అవకాశము ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆలోచన చేద్దాం. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి విశ్వాసిగా మార్చబడ్డాడంటే దేవుడు ఆ వ్యక్తిని అక్కడ వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి నిలవబడే ప్రయత్నం చేయాలి. అది సత్యము కాబట్టి. అదే నిజము కాబట్టి. ఆయన రాబోతున్నాడు అనే విషయము సత్యము కాబట్టి, రెండవ రాకడ అతి సమీపంగా ఉన్న విషయము నీకు, నాకు, మనకు తెలుసు కాబట్టి, మనము కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. విడిచిపెట్టకూడదు. ఆయన కొరకు రోషము కలిగిన జీవితం జీవిస్తున్నప్పుడు, నా ద్వారా నా ఇంటికి వెలుగు, రక్షణను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తావా? అలాంటి కృపను దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ సో మచ్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా.
గనులకి గొప్పవారికి లేని భాగ్యము మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ దినం చూడలేక గతించిపోయిన వారి అందరూ మాకు జీవప్రాప్తినిచ్చారు, ప్రాణప్రాప్తినిచ్చినారు. మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి నాయన నీ జీవములో పాలిభాగస్తులుగా దేవా మేము ఉండడానికి కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఏ విధముగా మేము నాయనా మిమ్మల్ని వెంబడించామో, పిలువబడ్డామో, అనేకుల ఎదుట, సాక్షుల ఎదుట ప్రభువా మిమ్మల్ని ఒప్పుకున్నాము, మా సొంత రక్షకుడుగా అంగీకరించాము. నాయనా మేము చేసుకున్న ఆ ఒడంబడికను బట్టి నాయనా మిమ్మల్ని అనుక్షణము గనపరిచే వారముగా ఉండునట్లు, భార్యలు భర్తలు లేనట్లుగా జీవించమన్నావు. దేవానికి స్తోత్రాలు. ఏడవనట్లుగా ఉండమన్నావు ప్రభువా, కృప చూపే దేవా నీకు స్తోత్రం. నాయనా ఈ సంతోషము నాయనా నీ నిమిత్తమై సంతోషపడమని నాయనా మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నా తండ్రి నాయనా మేము ఏది కొన్నా గాని ప్రభువా తమది కాదు అన్నట్లుగా నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఇలాంటి మాటలతో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు. మీ చిత్తానికి తూచా మేము నాయనా జరిగించటానికి మీరు కృప చూపుతూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకపు నటన గతించిపోతూ ఉన్నది, అమితంగా అనుభవిస్తున్నావేమో, దాన్ని అనుభవించినట్లుగా జీవించు విశ్వాసి అని మీరు హెచ్చరించిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో ప్రభువా మునిగిపోకుండా సమయం లేదు అని చెప్తూ ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని కోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయము చేయండి. యుద్ధ రంగంలో సైనికుని వలె అయినా మేము పోరాడుటకు దేవా నీ వాక్యపు లేఖనాల ద్వారా హెచ్చరించిన ప్రతి దానిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విశ్వాసములో పోరాటము యుద్ధము చేయనట్లు తండ్రి మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా బహుగా వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక ఆత్మల మేలుల కొరకై మీ బిడ్డని వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి. ఈ శివ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా ఇంకా ఎవరైతే రాలేకపోయారో వారిని క్షమించండి. మరొకసారి వచ్చేలాగా కృప చూపండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని. ఈ లోకపు నటన నాయనా శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తిరిగి దేవుని చిత్తమైతే అలాగ జరుగుటకు అలాంటి విశ్వాసపు మాటల్లో, అలాంటి నిరీక్షణ మాటల్లో, అలాంటి జీవితాన్ని మేము నిరంతరము జీవించులాగున ఇదిగో ప్రభువా మీ కృప చూపండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. హెప్సిబాని జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. మీ జ్ఞానము చొప్పున మనుషుల దయందును దేవుని దయందును పెంచి పోషించి నడిపించమని, ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ